రాజు మరియు గౌరీ ఒక మధ్యతరగతి దంపతులు. వీరిద్దరికీ బాలు మరియు సావిత్రి అనే ఇద్దరు పిల్లలున్నారు. వీళ్ళు విశాఖపట్నం తీరంలో ఒక పెంకుటింట్లో నివసించేవారు. రాజు పొలం పనులు చేస్తూ ఖాళీ కుదిరినప్పుడల్లా సముద్రంలో వేటకు వెళ్లేవాడు. తేదీ అక్టోబర్ 6, 2014. సమయం సాయంత్రం 4 అవుతుంది. గౌరీ వాళ్ళ ఇంట్లో ఉన్న రేడియోలో వార్తలు వింటుంది. అప్పుడే రేడియోలో వాతావరణ శాఖ ఎగువ గాలి తుఫాను ప్రసరణ ప్రభావంతో అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది నెమ్మదిగా ఒక భారీ అల్పపీడనంగా మారుతుంది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దు మరియు లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎంతో అప్రమత్తంగా ఉండండి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్త విన్న వెంటనే గౌరీ మనసులో ఒక ఆందోళన మొదలైంది. అదే సమయంలో ఒక మోస్తరు వర్షాలు మరియు గాలులు మొదలయ్యాయి. అప్పుడే స్కూల్ నుండి తన ఇద్దరు పిల్లలు ఇంటికి తిరిగి వచ్చి, అమ్మా, మా స్కూల్ హాలిడేస్ అంతా కొన్ని రోజులు స్కూల్ కి రావద్దని మా టీచర్ చెప్పారు అని అంటాడు. ఒక పక్క సముద్రంలో ఉండే వాతావరణం ఈ అల్పపీడనానికి మరింత బలం చేకూరుస్తుంది. సమయం రాత్రి 7 అయింది. ఎప్పుడు రాజు 6 గంటలకే ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఈ రోజు 7 అయినా రాకపోయేసరికి గౌరీ భయపడింది.